ఇక బానిసలం కాదు పాలకులవుతాం, రాబోయేది బీసీ రాజ్యమే. తెలంగాణలో రెడ్ల విగ్రహాలను పెకిలిస్తాం. జనాభాలో అధికంగా ఉన్నది బీసీలే. అగ్రవర్ణాల వాళ్ళు పావు వంతు మాత్రమే. అణగారిన వర్గం వారికే కేవలం ఓటు బ్యాంకింగ్గా చూస్తున్నారు. అణగారిన వర్గం వారిని కేవలం ఓటు బ్యాంకింగ్గా చూస్తున్నారు. ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసింది. రాబోయే ఎన్నికల్లో బీసీల ఎమ్మెల్యే అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాం. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సర్జికల్ స్ట్రైక్ 59లో భాగంగా 4 నియోజకవర్గాల పర్యటన అని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. సర్జికల్ 59 పేరుతో 4 నియోజకవర్గాల పర్యటన చేస్తూ ఉన్నాడు. మెదక్ పర్యటన కూడా ఉన్నట్టుంది. అయితే చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు రాజకీయంగా బానిసలు కాకుండా పాలకులుగా ఎదగాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్ 59లో భాగంగా 4 కీలక నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 2,20,789 ఓట్లు ఉండగా అందులో బీసీల ఓట్లు 1,40,630 ఉన్నాయని, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కేవలం 9,828 మాత్రమే అని లెక్క బయట పెట్టారు. ఇంత తక్కువ ఉన్న రెడ్డి నాయకులు ఇక్కడ పెత్తనం చేస్తున్నారని గెలిచిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీసీల నోట్లో మట్టి కొడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం హైకోర్టులో పిటిషన్ వేశారని మల్లన్న మండిపడ్డారు. చూడురి, మన గెలవడానికి కావాల్సినవేమో మన ఓట్లు, కానీ మన రిజర్వేషన్లకు మట్టి కొట్టే దిశగా వాళ్ళు ముందుకు అడుగు చేస్తాను. నిజామాబాద్ రూరల్లో నియోజకవర్గంలో 64% ఓట్లు అంటే 1,63,837 బీసీలు అయినప్పటికీ కేవలం 9,620 ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి భూపతి రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని ఆయన పేర్కొన్నారు. బీసీలు కేవలం ఓటు బ్యాంకింగ్ అని రెడ్డి చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీసీల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతారని ఆయన స్పష్టం చేశారు. ఇక బాల్కొండ నియోజకవర్గం చూసుకుందాం. బాల్కొండ నియోజకవర్గంలో 2,21,511 ఓట్లలో బీసీల ఓట్లు 1,43,212 కాగా రెడ్డి ఓట్లు కేవలం 8,408 మాత్రమే అని అయినప్పటికీ ఇప్పుడు ఇక్కడ బీసీలకు కాకుండా రెడ్డి నాయకత్వానికి ప్రాధాన్యత దక్కుతుందని అన్నారు. ఏ పార్టీకి కూడా రెడ్డిలకు మాత్రమే టికెట్ ఇస్తూ బీసీలను నయవంచనకు గురి చేస్తుందని ఆయన మండిపడ్డారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక ఒకసారి హుజురాబాద్ నియోజకవర్గం చూసుకుందాం. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎవరిని ఓడగొడతా ఉన్నారు, ఎవరిని గెలిపిస్తూ ఉన్నారని చూసే ప్రయత్నం చేద్దాం. 1,59,068 బీసీ ఓట్లు ఉన్న నియోజకవర్గంలో 18,968 ఓట్లు రెడ్డి సామాజిక వర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా జనాభా శాతం ఉన్న ముదిరాజులు రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటబోతున్నట్టు ఆయన తెలిపారు. బీసీలు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2 కోట్ల మంది బీసీలను ముంచారని మల్లన్న విమర్శించారు. పోచారం శ్రీనివాసరెడ్డి స్వప్రయోజనాల కోసం పెండింగ్ బిల్లుల కోసం సిద్ధాంతాలు లేకుండా పార్టీ మారుతున్నారని, బీసీలు మాత్రం పార్టీల వెంట బానిసల్లా తిరుగుతున్నారని, బీసీలు కూడా పార్టీలు వదిలిపెట్టి అసలైన బీసీ రాజ్యం కోసం పోరాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు రావాలని మల్లన్న పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించినట్లు మల్లన్న ప్రకటించారు. 2028 నాటికి తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో బీసీ జెండా పాతాలని, బీసీ ప్రభుత్వం ఏర్పడాలని పిలుపునిచ్చారు. రాబోయే బీసీ ప్రభుత్వంలో సర్దార్ సర్వాయి పాపన్న, చాకల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, పండుగల సాయన్న, ఎర్ర సత్యమన్న వంటి మహానీయుల విగ్రహాలకు సముచిత గౌరవం కల్పిస్తామని, ఆధిపత్య వర్గాలైన రెడ్ల గుర్తులను తొలగిస్తామని స్పష్టం చేశారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ కానీ ఏ నియోజకవర్గం చూసుకుందాం, మెజార్టీ బీసీలే ఉంటాయి, మెజార్టీ ఓట్లు బీసీలే ఉంటాయి, గెలిపేదేమో అగ్రవర్ణాలు గెలుస్తూ ఉంటారు. దీనికి స్వస్తి పలికేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కంకణం కట్టుకున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలే రంగంలోకి దిగుతారు. ఆ జనరల్ స్థానాలు ఏవైతున్నాయో సర్జికల్ 59 పేరుతోని ప్రతి నియోజకవర్గాన్ని తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఈ అగ్ర కులాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పంపిస్తూ ఉన్నారు.